Morning. నెక్స్ట్ సైన్స్ అండ్ సింటమ్స్ లో వెయిటింగ్ కోడ్ చేయాలి మనం. సైన్స్ అండ్ సింటమ్స్ లో వెయిటింగ్ కోడ్ చేయాలి. ఎనీ ప్రాబబుల్ కండిషన్, సస్పెక్టెడ్ కండిషన్స్ కోడ్ చేయొచ్చా, లేదంటే కన్ఫర్మ్డ్ కండిషన్ కి కోడ్ చేయాలా? If the physician, yeah, if the physician uses the term like confirmed or diagnosed, we should code for a confirmed condition. If the physician uses the probable, suspected, maybe, very questionable or maybe is suspected. ఈ terms rule out terms use చేస్తే దేనికి కోడ్ చేయాలి మనం? వేటికి కోడ్ చేయాలి? All the signs and symptoms. Unconditional. Yesterday we are done with the yesterday until we done with the ఎక్కడ దాకా కంప్లీట్ అయింది? ఓకే, unrelated conditions దాకా ఫ్రాక్చర్స్ తో వస్తే ఫ్రాక్చర్ కోడ్ చేయాలి అని చెప్పాను. నెక్స్ట్ టుడే ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ యూ విత్ ద లేట్ ఎఫెక్ట్ ఆర్ సీక్వెలా. లేట్ ఎఫెక్ట్ ఆర్ సీక్వెలా. The late effect or sequela. What is meant by late effect or sequela? A late effect is a residual condition that remained after an acute phase of illness or injury that has terminated. What is meant by late effect? Late effect ante enti ante late effect is a residual condition that has terminated after the acute remained after an acute phase of illness or injury that has terminated. మీకు తెలుసా వాట్ ఈస్ మీన్ బై లేట్ ఎఫెక్ట్ ఆర్ సీక్వెలా? సీక్వెలా అంటే ఒక దగ్గర చెప్పాను నేను. గుడ్ మార్నింగ్. సీక్వెల్ అంటే ఒక దగ్గర చెప్పాను. డూ నో ఆర్ డోంట్ నో? సీక్వెల్ ఎవరికైనా గుర్తుందా? సీక్వెల్. యా, వెరీ గుడ్. సెవెంత్ క్యారెక్టర్ ప్లేస్ లో ఏ అంటే ఏంటి? వాట్ ఈస్ ఏ? ఏ అంటే ఇనిషియల్ ఎన్కౌంటర్. వాట్ ఈస్ డి? డి అంటే సబ్సిక్వెంట్ ఎన్కౌంటర్. ఎస్ అంటే ఏం చెప్పాను? వాట్ ఈస్ ఎస్? సీక్వెల్. ఎస్ ఈస్ నథింగ్ బట్ సీక్వెల్. మీకు ఏ గురించి డి గురించి చెప్పాను. ఇనిషియల్ ఎన్కౌంటర్ అంటే ఫస్ట్ టైం వస్తాడు, సబ్సిక్వెంట్ ఎన్కౌంటర్ అంటే సెకండ్ టైం వస్తాడు. But what is meant by sequela? What is meant by sequela or late effect? What is meant by sequela or late effect? Okay, నేను గైడ్ లైన్స్ లో చెప్తాను అని చెప్పాను. What is meant by sequela అంటే a late effect is a residual condition that has remained after an acute phase of illness or injury that has terminated. That has terminated. ఇంజురీ కానీ ఇల్నెస్ కానీ టెర్మినేట్ అయిన తర్వాత మన బాడీలో ఉంటే దాన్ని లేట్ ఎఫెక్ట్ అంటారు. చూద్దాం. ఇట్ ఇస్ ఆల్సో కాల్డ్ ప్రెసెంట్ ఎఫెక్ట్ డ్యూ టు పాస్ట్ క్యూర్డ్ కండిషన్. Present effect due to past cured condition. It's also called sequela. It's also called sequela. We should code for the first code number should be for the present condition. Present దేనితో వచ్చారో అది 5dx గా కోడ్ చేయాలి. సెకండ్ code should be the late effect. Late effect కోడ్ చేయాలి. There is no time frame for sequela. There is no time frame for sequela. Suppose patient had born 2 years back. Patient had born 2 years back. 2 years back burn అయింది. 2 years back burn అయింది. పేషెంట్ had burn had 2 years back. 2 years back burn అయింది పేషెంట్ కి. Now he came for treatment. Treatment to treatment for the scar. Treatment for the scar. Scar అంటే తెలుసు కదా, మచ్చ. బర్న్ వల్ల అప్పుడు బర్న్ ట్రీట్మెంట్ చేస్తాడు, బర్న్ తగ్గిపోయింది. ఒక బర్న్ ట్రీట్మెంట్. ఇప్పుడు మచ్చ ఉంది, ఆ మచ్చకి ట్రీట్మెంట్ కోసం వచ్చాడు. ఓకే, స్కార్, ద ట్రీట్మెంట్ ఫర్ ద స్కార్. ఇప్పుడు దేనికి వచ్చాడు చెప్పండి పేషెంట్? ఫర్ వాట్ ద పేషెంట్ కేమ్? ఫర్ ద ట్రీట్మెంట్ ఆఫ్ వాట్? ఫర్ ద ట్రీట్మెంట్ ఆఫ్ స్కార్. ఫర్ ద ట్రీట్మెంట్ ఆఫ్ స్కార్ కి వచ్చాడు. బట్ హీ హ్యాడ్, ఇట్ ఈస్ అ లేట్ ఎఫెక్ట్. దేని వల్ల వచ్చింది స్కార్ అనేది? ఇట్ ఈస్ డ్యూ టు ద లేట్ ఎఫెక్ట్ ఆఫ్ బర్న్. లేట్ ఎఫెక్ట్ ఆఫ్ బర్న్. వాట్ ఈస్ మీన్? ఇంటర్వ్యూ మిమ్మల్ని వాట్ ఈస్ మీన్ బై లేట్ ఎఫెక్ట్ అని అడిగితే, లేట్ ఎఫెక్ట్ ఈస్ నథింగ్ బట్ ప్రెసెంట్ కండిషన్ డ్యూ టు పాస్ట్ క్యూర్డ్ కండిషన్. ఇది ప్రెసెంట్ కండిషన్ డ్యూ టు పాస్ట్ క్యూర్డ్ కండిషన్. పాస్ట్ క్యూర్డ్ కండిషన్ బర్న్. బర్న్ ఈస్ కాల్డ్ లేట్ ఎఫెక్ట్.
What is meant by scar? Scar is the present condition. Present condition due to past cured condition is called as late effect. Is called as late effect. చూడండి, in this case, the PDX should be present condition. PDX should be PDX and primary diagnosis. Primary diagnostic should be present condition. What is the present condition now? What is the present condition? Scar. దేనికి వచ్చాడు? Scar. Treatment for the scar. SDX should be late effect of burn. Late effect of burn. Late effect of burn. What is mean by late effect? Late effect అంటే ఏంటి? Present condition due to past cured condition. Present condition due to past cured condition is called as late effect. Is called as late effect. Patient had a burn at 2 years back. Now he is coming for the treatment for the scar. Treatment for the scar. Okay, చూడండి. Late effect అంటే ఏంటి? What is mean by late effect? Late effect is nothing but late effect అంటే ఏంటి? It is a residual condition. It is a late effect is a residual condition that remained after an acute phase of illness or injury that has terminated. కామన్ టర్మ్స్ లో ఇంటర్వ్యూకి మీరు చెప్పాలి అంటే ప్రెసెంట్ ఎఫెక్ట్, ఇప్పుడున్న ఎఫెక్ట్ డ్యూ టు పాస్ట్ క్యూర్డ్ ఎఫెక్ట్. దేని వల్ల వచ్చింది స్కార్? ప్రీవియస్ గా క్యూర్ అయిన బన్ వల్ల ఇప్పుడు స్కార్ ఉంది. స్కార్ కి ట్రీట్మెంట్ కి వచ్చాను కాబట్టి పీడిఎక్స్ షుడ్ బి ద స్కార్, ఎస్డిఎక్స్ షుడ్ బి ద బన్. ఎస్డిఎక్స్ షుడ్ బి ద లేట్ ఎఫెక్ట్ ఆఫ్ బన్. లేట్ ఎఫెక్ట్ ఆఫ్ బన్. లేట్ ఎఫెక్ట్ ని ఇట్స్ ఆల్సో కాల్డ్ సీక్వెలా అంటారు. ఏమంటాము? సీక్వెలా. We should code first code number should be for the present condition and the second code should be for the late effect. There is no time frame for sequel. What is meant by time frame? Time frame అంటే 2 years కి రావచ్చు, 5 years కి రావచ్చు, 6 years కి రావచ్చు, 7 years కి రావచ్చు, 10 years కి రావచ్చు. There is no time frame for late effect. Late effect or sequel కి there is no time frame. Time frame అనేది ఏంటి లేదు. First one. Look, what is a case? A 28-year-old female patient. She is anxious to conceive. She got married 4 years back. Any years back marriage? 4 years back marriage. Her past medical record shows she suffered from TB. What is mean by TB? TB and everyone tells. What is mean by TB? Yes, tuberculosis of uterus. Uterus అంటే తెలుసు కదా, బేబీ ఇంప్లాంటేషన్ అవుతుంది. ఫీమేల్ రిప్రొడక్టివ్ పార్ట్ లో యూటరస్ ఇస్ ద యూటరస్ మెట్రో ఆర్ హిస్టరో. బేబీ ఇంప్లాంటేషన్ అవుతుంది. ఓవరీస్, ఫెలోపియన్ ట్యూబ్స్ అండ్ యూటరస్. దిస్ యూటరస్ ఇస్ ఆల్సో కాల్డ్ మదర్స్ ఊమ్ అంటారు. ఆ మదర్స్ ఊమ్ కి తనకి 6 years బ్యాక్ టీబీ ఆఫ్ యూటరస్ వచ్చింది, ట్యూబర్క్యులోసిస్ వచ్చింది. ఆ టీబీ అనేది అప్పుడు తగ్గిపోయింది. 4 years, 2 years తర్వాత మ్యారేజ్ చేసుకుంది. నౌ ఆఫ్టర్ 4 years ఆఫ్ మ్యారేజ్ నౌ షీఈస్ కమింగ్ ఫర్ ద డాక్టర్. దేనికి వస్తుందంటే ఐ కాంట్ ఏబుల్ టు కన్సీవ్ ఇష్యూ తోటి వస్తుంది. షీ యాంగ్జియస్ టు కన్సీవ్. ఓకే, తను కన్సీవ్ అవ్వట్లేదు అని వచ్చారు. ఫిజిషియన్ కన్ఫర్మ్. డాక్టర్ ఏం కన్ఫర్మ్ చేస్తాడు? ఇప్పుడు ఇన్ఫర్టిలిటీ ఆఫ్ ఫీమేల్. ప్రెసెంట్ కండిషన్ ఏంటి? ఇన్ఫర్టిలిటీ. ప్రెసెంట్ కండిషన్ ఏంటి? ఇన్ఫర్టిలిటీ. ఇన్ఫర్టిలిటీ ఆఫ్ ఫీమేల్ డ్యూ టు infertility of female due to is coming for infertility of female due to late effect of what? Late effect of TB of uterus. Late effect of TB of uterus. 6 years back TB ki uterus ki TB వచ్చింది, tuberculosis వచ్చింది. Now she is coming for the now is she coming for the infertility of TB of uterus తోటి వచ్చింది. In this case PDX ఏం కోడ్ చేయాలి చెప్పండి? Present condition. Present condition ఏంటి? What is the present condition here? PDX. What is the present condition? Infertility of female. Infertility of female. What is the SDX? SDX ఏంటి చెప్పండి? Late effect of TB of uterus. Is it clear? అర్థమైందా? What is mean by late effect? Late effect అంటే ఏంటి? ప్రెసెంట్ ఒక కండిషన్ వచ్చింది డ్యూ టు ద పాస్ట్ క్యూర్డ్ కండిషన్. ప్రీవియస్ గా ఒక కండిషన్ ఏదైతే కండిషన్ క్యూర్ అయిందో ఆ కండిషన్ వల్ల ప్రెసెంట్ ఒక కండిషన్ వస్తే దట్ ఈస్ కాల్డ్ యాజ్ లేట్ ఎఫెక్ట్. వాట్ ఇస్ ఇట్ కాల్డ్? లేట్ ఎఫెక్ట్. ఇస్ ఇట్ క్లియర్? అర్థమైందా? లేట్ ఎఫెక్ట్ అర్థమైందా ఎవ్రీవన్? వంశీ గారు, ఇస్ ఇట్ క్లియర్ ఫర్ యూ? రాణి గారు, ఇస్ ఇట్ క్లియర్ ఫర్ యూ? ఎస్. సరోజ గారు మ్యామ్, మీకు ఇస్ ఇట్ క్లియర్? నో? Is it clear or not, everyone? What is mean by late effect? Present effect due to past cured condition. ఏదైనా పాస్ట్ ఒక కండిషన్ క్యూర్ అయింది, ఆ కండిషన్ వల్ల ప్రెసెంట్ ఇంకో ఎఫెక్ట్ వస్తే దట్ ఈస్ కాల్డ్ యాజ్ లేట్ ఎఫెక్ట్. ఏమంటాము? లేట్ ఎఫెక్ట్ అంటాం. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? అర్థమైందా లేదా? షుడ్ ఐ రిపీట్ ఆర్ ఇస్ ఇట్ క్లియర్ ఎవ్రీవన్? యా, ఓకే దెన్.
Late effect. What is meant by late effect? Late effect is also called as sequela అంటాం. Late effect ఏమంటాము? Sequela. Late effect is also called as sequela. Late effect అంటే ఏంటి అంటే it is an residual condition that remained after an acute phase of illness or injury that has terminated. Terminated అంటే ఆల్రెడీ క్యూర్ అయిపోయింది, తగ్గిపోయింది. తగ్గిపోయిన తర్వాత that has remained అంటే ఉంటుంది. ఓకే, ఇప్పుడు ప్రెసెంట్ గా వస్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ దాన్ని కామన్ గా చెప్పాలి అంటే ప్రెసెంట్ ఎఫెక్ట్, ఇప్పుడున్న ఎఫెక్ట్ డ్యూ టు ద పాస్ట్ క్యూర్డ్ కండిషన్, ఆల్రెడీ టెర్మినేటెడ్ ఆర్ క్యూర్డ్ కండిషన్, తగ్గిపోయిన కండిషన్. ప్రీవియస్ గా ఏదైతే కండిషన్ తగ్గిపోతుందో ఆ కండిషన్ వల్ల ఇప్పుడు వచ్చే కండిషన్స్ ని లేట్ ఎఫెక్ట్ ఆర్ సీక్వెల్ అంటాం. వాట్ ఇస్ ఇట్ కాల్? ప్రెసెంట్ కండిషన్ డ్యూ టు పాస్ట్ క్యూర్డ్ కండిషన్. ఇప్పుడు వచ్చే ఎఫెక్ట్ డ్యూ టు ద పాస్ట్ ఆల్రెడీ తగ్గిపోయిన ఎఫెక్ట్, తగ్గిపోయిన ఎఫెక్ట్ ఇప్పుడు ఒక కండిషన్ తీసుకొస్తుంది. దాన్నే లేట్ ఎఫెక్ట్ అంటాం. ఏమంటాము? లేట్ ఎఫెక్ట్. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ సీక్వెలా. లేట్ ఎఫెక్ట్ ని సీక్వెలా కూడా అంటాము. వి షుడ్ కోడ్ ఫస్ట్ కోడ్ షుడ్ బి నెంబర్ షుడ్ బి ద ప్రెసెంట్ కండిషన్. వీడు ఇప్పుడు దేంతో వచ్చాడో దాన్ని ప్రెసెంట్ కండిషన్ గా కోడ్ చేయాలి. Then second code should be the late effect. Second code should be the late effect. Late effect should be the second code. Late effect should be the second code. There is no time frame for sequel. అంటే 2 years కి రావచ్చు, 10 years కి రావచ్చు, 15 years కి రావచ్చు, 20 years కి రావచ్చు. There is no time frame for the late effect or sequel. Late effect కి కానీ sequel కానీ there is no time frame. There is no time frame. ఇప్పుడు చూద్దాం. For to code late effect example నేను ఏం చెప్తున్నా అంటే patient coming with పేషెంట్ కమింగ్ విత్ బన్ ఏమో 2 years బ్యాక్ అయిపోయింది, బన్ తగ్గిపోయింది. పేషెంట్ కమింగ్ టు ద హాస్పిటల్ ఫర్ ద ట్రీట్మెంట్ ఆఫ్ స్కార్ అంటే మచ్చ, బన్ వల్ల కాజైన మచ్చకి ట్రీట్మెంట్ కి వచ్చాడు. ఓకే, 2 years బన్ హ్యాస్ హ్యాపెండ్ ఇన్ ద 2 years బ్యాక్. పేషెంట్ హ్యాడ్ బన్ 2 years బ్యాక్, బన్ 2 years బ్యాక్ వచ్చింది, అప్పుడు తగ్గిపోయింది, బన్ తగ్గిపోయింది. నౌ హీఈస్ కమింగ్ ఫర్ ద ట్రీట్మెంట్ ఫర్ ద స్కార్, మచ్చకి ట్రీట్మెంట్ కి వస్తున్నాడు. దేనికి? దేనికైతే బర్న్ అయిందో అక్కడ ఆ ప్లేస్ లో స్మాల్ స్కార్ ఏర్పడింది, ఆ స్కార్ కి ట్రీట్మెంట్ కి వచ్చాడు అతను. ఆ స్కార్ కి ట్రీట్మెంట్ వస్తే ఇప్పుడు ప్రెసెంట్ కండిషన్ ఏంటి? వాట్ ఇస్ ద ప్రెసెంట్ కండిషన్? వాడు వచ్చిన కండిషన్ దేనికి వచ్చాడు? ఫర్ ద ట్రీట్మెంట్ ఆఫ్ వాట్? స్కార్. ఫర్ ద ట్రీట్మెంట్ ఆఫ్ స్కార్. బర్న్ అనేది ఏంటి? వాట్ ఇస్ ద బర్న్? బర్న్ ఈజ్ అన్ లేట్ ఎఫెక్ట్. బన్ అనేది లేట్ ఎఫెక్ట్. పీడిఎక్స్ ఏమో ప్రైమరీ డయాగ్నోసిస్ గా ట్రీట్మెంట్ ఫర్ స్కార్ కోడ్ చేయాలి. ఎస్డిఎక్స్ షుడ్ బి ద లేట్ ఎఫెక్ట్ ఆఫ్ బర్న్. ఇన్ ద సెకండ్ సినారో, in this case the second scenario, a 28-year-old female patient, she is anxious to conceive. She got married 4 years back, మ్యారీడ్ అయింది. తనకి 6 years బ్యాక్ ఆల్రెడీ తనకి ఏమైంది అంటే 6 years బ్యాక్ టీబీ ఆఫ్ యుటరస్ వచ్చింది, తగ్గిపోయింది. అది 6 years బ్యాక్ ట్యూబర్క్యులోసిస్ ఆఫ్ యూటరస్ వచ్చింది, అది తగ్గిపోయింది. నౌ తను 4 years బ్యాక్ మ్యారేజ్ చేసుకుంది. ఓకే, షీఈ్ అనేబుల్ టు కన్సీవ్ అవ్వట్లేదని ఫిజిషియన్ దగ్గరికి వచ్చింది. ఫిజిషియన్ దగ్గరికి వస్తే ఫిజిషియన్ ఏం కన్ఫర్మ్ చేశాడు అంటే, ఫిజిషియన్ కన్ఫర్మ్డ్ ఇన్ఫర్టిలిటీ ఆఫ్ ఫీమేల్ డ్యూ టు లేట్ ఎఫెక్ట్ ఆఫ్ ఏముంది 6 years బ్యాక్? లేట్ ఎఫెక్ట్ ఆఫ్ 6 years బ్యాక్ ఏముంది? టీబీ ఆఫ్ యూటరస్. దీంట్లో పీడిఎక్స్ ఏది కోడ్ చేయాలి, ఎస్డిఎక్స్ ఏది కోడ్ చేయాలి చెప్పండి? ప్రెసెంట్ కండిషన్ ఏంటి? వాట్ ఇస్ ద ప్రెసెంట్ కండిషన్ హియర్? ప్రెసెంట్ పీడిఎక్స్ షుడ్ బి ఇన్ఫర్టిలిటీ. ఎస్డిఎక్స్ ఏమవుతుంది? ఇన్ఫర్టిలిటీ ఆఫ్ ఫీమేల్. ఎస్డిఎక్స్ ఏమవుతుంది? దేని లేట్ ఎఫెక్ట్ ఇది? ఎస్డిఎక్స్ లేట్ ఎఫెక్ట్ ఆఫ్ టీబీ ఆఫ్ యూటరస్. ఏం లేదు. వాట్ ఈస్ మీన్ బై లేట్ ఎఫెక్ట్ అంటే లేట్ ఎఫెక్ట్ ఈజ్ నథింగ్ బట్ ప్రెసెంట్ కండిషన్ డ్యూ టు పాస్ట్ క్యూర్డ్ కండిషన్. ఇప్పుడు వచ్చే కండిషన్ ఆల్రెడీ పాస్ట్ క్యూర్ అయిన కండిషన్. ఓకే, ఆల్రెడీ పాస్ట్ క్యూర్ అయిన కండిషన్. నౌ ఇప్పుడు ఏదైనా అడిషనల్ కండిషన్ వస్తే దట్ ఈస్ కాల్డ్ యాజ్ లేట్ ఎఫెక్ట్. ఈజ్ ఇట్ క్లియర్? అర్థమైందా? నౌ రక్షిత గారు, ఈజ్ ఇట్ క్లియర్ ఫర్ యూ? యా, ఓకే. The next one is called as borderline condition. What is meant by borderline condition? If any condition described as in borderline condition, go to the main term and search for the subterm borderline.
If it is not present, assign the code for confirmed condition. Assign the code for confirmed condition. ఓకే, ఇప్పుడు వాట్ ఈస్ ద నార్మల్ బీపీ? నార్మల్ బీపీ ఏంటి చెప్పండి? వాట్ ఈస్ ద నార్మల్ బ్లడ్ ప్రెషర్? ఎనీవన్? యు నో ఆర్ డోంట్ నో? 120 by 80. 120 by 80. 120 by 80. If it is hypertension, hypertension అంటే 150 by 90. అదే హైపోటెన్షన్ అంటే 110/70 అనుకుందాం. 110/70 అనుకుందాం. దీని బోర్డర్ లైన్ తెలుసా మీకు? ఇండియా పాకిస్తాన్ బోర్డర్ లైన్, ఇండియా చైనా బోర్డర్ లైన్ అంటారు. వాట్ ఇస్ మీన్ బై బోర్డర్ లైన్? రెండు కంట్రీస్ ని డివైడ్ చేస్తే దట్ ఇస్ కాల్డ్ as బోర్డర్. దట్ ఇస్ కాల్డ్ as బోర్డర్. ఇక్కడ మెడికల్ టర్మ్స్ లో వాట్ ఈస్ మీన్ బై బోర్డర్ లైన్? వాట్ ఈస్ మీన్ బై బోర్డర్ లైన్ అంటే విచ్ డిఫరెన్షియేట్ ద హైపర్ టెన్షన్ ని అండ్ నార్మల్ బీపీని. మిడిల్ లో ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ ద కంప్లీట్ హైపర్ టెన్షన్, ఇట్ ఈస్ నాట్ ద నార్మల్ బీపీ. ఇఫ్ ఇట్ ఈస్ 130/85, 135/85, ఇస్ ఇట్ ఏ హైపర్ టెన్షన్? ఇస్ ఇట్ ఏ హైపర్ టెన్షన్? హైపర్ టెన్షన్ ఇది 130/85 అనేది? ఇస్ ఇట్ ఏ హైపర్ టెన్షన్? నో కదా. No, it is not a hypertension. Is it a normal BP? Normal blood pressure? Normal blood pressure? No, it is not a normal blood pressure. Hypertension కాదు and normal blood pressure కాదు. It is present between. It is present between. It is present between the hypertension and normal BP. Hypertension in normal BP. That is called as borderline. What is it called? Borderline అంటాం. ఏమంటాము? Borderline. What is mean by borderline? If any condition described as borderline, go to the main term కి వెళ్ళాలి and search for the subterm borderline. If it is not present, assign the code for the confirmed condition. లేకపోతే we should confirm condition కోడ్ చేయాలి. ఒకసారి వెళ్ళి చూద్దాం బుక్ లో borderline hypertension కోడ్. Yeah, good morning for of you. Get up and start the guidelines. Hypertension కి ఏ లెటర్ వెళ్ళాలి? H, right? hypertension hypertension లో ఏం ఎత్తుకాలి? What is the code for hypertension? కోడ్ ఏంటి చెప్పండి? What is the code for hypertension? I. What is the code? I-10. దాంట్లో సబ్టమ్ బోర్డర్ లైన్ వెతకండి. మీకు బోర్డర్ లైన్ హైపర్టెన్షన్ కోడ్ చెప్పండి నాకు. బోర్డర్ లైన్ వెతకండి సబ్టమ్. వాట్ ఇస్ ద కోడ్? R03.0. ఇక్కడ ఉంది చూడండి, బోర్డర్ లైన్. ఓకే, ఇఫ్ ద ఫిజిషియన్ గినక మీకు హైపర్ టెన్షన్ అని ఇచ్చాడు, ఏ కోడ్ ఇస్తారు? పేషెంట్ కమింగ్ ఫర్ హైపర్ టెన్షన్ అని ఇచ్చారు, ఏ కోడ్ ఇస్తారు? విల్ గివ్ I-10. If the physician using patient coming with borderline hypertension, borderline hypertension,
ఏ కోడ్ ఇస్తారు? R03.0. Is it clear? Is it clear? Borderline hypertension ki hypertension ki. The borderline means it is not the complete hypertension. Hypertension kaadu. It is present between the normal BP and high blood pressure. Hypertension ki normal BP ki middle lo undi. That's called as borderline hypertension. What is it called? Borderline hypertension. Borderline hypertension. Is it clear? Is it clear? అర్థమైందా borderline hypertension అంటే? Yeah, okay then. This is about the borderline. Next, the difference between the acute and chronic conditions. What are the difference between the acute and chronic condition? మీకు తెలుసా ఏదైనా acute condition అంటే ఏంటి, chronic condition అంటే తెలుసా? What is mean the acute condition? Acute conditions appears all of sudden. Chronic condition persists longer period. Chronic conditions అంటే చాలా రోజులు ఉంటాయి. Acute conditions అంటే all of sudden వస్తాయి. Next, they create lot of suffering. They do not create lot of suffering as compared with acute condition. Chronic conditions అనేవి lot of suffering as compared with acute conditions suffer create చేయవు. Usually they are dangerous. Usually they are dangerous. The chronic conditions, acute conditions are dangerous. The chronic conditions are not dangerous as compared with the acute condition. Example: heart attack, brain stroke, acute appendicitis, acute gastritis or the acute condition. ఓకే, హార్ట్ అటాక్ కానీ బ్రెయిన్ స్ట్రోక్ వస్తే కానీ డైరెక్ట్ గా చనిపోయే ఛాన్స్ ఉంటుంది. బట్ ఇన్ ద కేస్ ఆఫ్ హైపర్ టెన్షన్, డయాబెటీస్, క్రానిక్ గ్యాస్ట్రైటిస్, హైపోథైరాయిడిజం, థైరాయిడ్ వల్ల కానీ, డయాబెటీస్ వల్ల కానీ, హైపర్ టెన్షన్ వల్ల కానీ సడన్ గా చనిపోరు కదా. ఓకే, హైపర్ టెన్షన్ ఉంది, ఇట్ ఇస్ అన్ క్రానిక్ కండిషన్. ఇట్స్ అ క్రానిక్ కండిషన్. దే విల్ టేక్ ద టాబ్లెట్స్, దే విల్ టేక్ ద టాబ్లెట్. డయాబెటీస్ ఉంది, ఇన్సులిన్ తీసుకుంటారు. డయాబెటీస్ ఉంది, ఇన్సులిన్ తీసుకుంటారు. బట్ ఇన్ ద కేస్ ఆఫ్ బ్రెయిన్ స్ట్రోక్ వస్తే సడన్ గా, లేదంటే హార్ట్ అటాక్ వస్తే ఇట్ విల్ లీడ్ టు డై, చనిపోయే ఛాన్స్ ఉంది. అక్యూట్ అపెండిసైటిస్ వచ్చినా సరే చనిపోయే ఛాన్స్ ఉంటుంది. దోస్ ఆర్ కాల్డ్ అక్యూట్ కండిషన్. వాట్ ఆర్ అక్యూట్ కండిషన్? అక్యూట్ కండిషన్స్ ఆర్ మోర్ డేంజరస్ కండిషన్. దే క్రియేట్ లాట్ ఆఫ్ సఫరింగ్. దే క్రియేట్ లాట్ ఆఫ్ సఫరింగ్. క్రానిక్ కండిషన్స్ ఆర్ పర్సిస్ట్ లాంగర్ పీరియడ్, చాలా డేస్ ఉంటాయి. దే డు నాట్ క్రియేట్ లాట్ ఆఫ్ సఫరింగ్ అండ్ దే ఆర్ నాట్ డేంజరస్. దే ఆర్ నాట్ డేంజరస్. ఇస్ ఇట్ క్లియర్? అక్యూట్ అనేవి చాలా డేంజరస్, క్రానిక్ అనేవి నాట్ డేంజరస్. దే ఆర్ డేంజరస్ బట్ దే ఆర్ గ్రాడ్యువల్లీ, చాలా గ్రాడ్యువల్ గా వెళ్తా ఉంటాయి. చాలా డేస్ ఉంటాయి. దోస్ ఆర్ కాల్డ్ క్రానిక్ కండిషన్. సడన్ అండ్ మోర్ సివియర్ కండిషన్స్ ఆర్ కాల్డ్ యాజ్ అక్యూట్ కండిషన్. ఇఫ్ ద సేమ్ కండిషన్ డిస్క్రైబ్డ్ యాజ్ బోత్ అక్యూట్ అండ్ క్రానిక్, ఒకటే కండిషన్ ని బోత్ అక్యూట్ అండ్ క్రానిక్ గా కన్వే చేస్తే సర్చ్ ఫర్ ద మెయిన్ టర్మ్, దేనికి మెయిన్ టర్మ్ కండిషన్, సర్చ్ ఫర్ ద మెయిన్ టర్మ్ కండిషన్ అండ్ సర్చ్ ఫర్ ద సబ్ టర్మ్ అక్యూట్ అండ్ chronic, and the code for the acute first and then chronic second. Patient came to the hospital with both acute and chronic gastritis. దేంతో వచ్చాడు? అక్యూట్ అండ్ క్రానిక్ గ్యాస్ట్రైటిస్. వాట్ ఇస్ మీన్ ద గ్యాస్ట్రైటిస్ చెప్పండి నాకు. వాట్ ఇస్ మీన్ ద గ్యాస్ట్రైటిస్? ఇన్ఫెక్షన్ ఆర్ ఇన్ఫ్లమేషన్ ఆఫ్ what? Stomach. Infection or inflammation of stomach is called as gastritis. Patient coming with the both acute and chronic gastritis. Both acute toti chronic gastritis తోటి వచ్చాడు. The pediatrics దేనికి వచ్చాలి? మోస్ట్ సివియర్. సివియర్ వన్ ఏంటి? What is the severe condition? Acute. The pediatrics should be coded as acute. SDX should be coded as chronic condition. If there is no combination coding. అక్యూట్ కి క్రానిక్ కి కాంబినేషన్ కోడ్ లేకపోతే పీడిఎక్స్ షుడ్ బి అక్యూట్ కోడ్ చేసి ఎస్డిఎక్స్ షుడ్ బి క్రానిక్ కి కోడ్ చేయాలి. దిస్ అన్ గైడ్ లైన్. The patient is coming to the hospital with both acute and chronic condition. The PDX should be the acute condition. The SDX should be the chronic condition. SDX should be the chronic condition. This is about the acute and chronic condition. The next guideline in this general coding guidance, laterality. The sides, laterality అంటే side, lateral అంటే side కదా. ICD 9 cm lacks laterality, but the ICD 10 cm contain laterality. What is mean by laterality? Separate codes present for the right side, left side and bilateral side. రైట్ సైడ్ కి, లెఫ్ట్ సైడ్ కి, బైలేటరల్ సైడ్ కి సపరేట్ కోడ్స్ ఉంటే దోస్ ఆర్ కాల్డ్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ లేటరాలిటీ అంటాం. ఏమంటాము? లేటరాలిటీ. సపరేట్ కోడ్స్ ప్రెసెంట్ ఫర్ ద రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ అండ్ బైలేటరల్ సైడ్. రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ అండ్ bilateral side and unspecified side. Okay, in the ICD 9 cm లో ఎలా ఉంటుంది అంటే, patient coming to the hospital with scleritis. స్క్లిరైటిస్ అంటే ఓన్లీ వన్ కోడ్ ఉంటుంది, H15 అనే ఒక కోడ్ మాత్రమే ఉంటుంది. ఎందుకంటే 3 to 5 కాబట్టి H15 అని మాత్రమే కోడ్ ఉంటుంది. బట్ ఇన్ ద కేస్ ఆఫ్ ICD 10 cm,
రైట్ ఐస్ క్లియరైటిసా, లెఫ్ట్ ఐస్ క్లియరైటిసా, అన్స్పెసిఫైడ్ ఐ క్లియరైటిసా, లేదంటే బైలేటరల్ ఐస్ క్లియరైటిసా? వాట్ ఈస్ మీన్ బై స్క్లీరైటిస్? ఎనీవన్? స్క్లీరైటిస్ అంటే తెలుసా మీకు? స్క్లీరా, వాట్ ఈస్ క్లీరా? వాట్ ఈస్ క్లీరా? నో వన్. వాట్ ఈస్ క్లీరా? The outer, yeah, the white color layer of the eye, the white color layer of the eye is called as sclera. The white color layer of the eye is called as sclera. The sclera is nothing but white color layer of the eye. Scleritis and infection of eye. Infection of eye is called scleritis. H15.011 anterior scleritis right eye. H15.012 anterior scleris left eye. Bilateral eye, unspecified eye. What is mean by laterality? Lateral అంటే ఏంటి? లేటరల్ అంటే సైడ్. ఇది బైలేటరల్ ఐస్ అంటే ఏంటి చెప్పండి? వాట్ ఇస్ ద బైలేటరల్ ఐస్? ఎప్పుడు తీసుకోవాలి అది? బోత్ ఐస్. బైలేటరల్ అంటే బై అంటే బోత్ కదా, బోత్ సైడ్స్ కి ఇంకా స్క్లెరైటిస్ వస్తే బోత్ ఐస్ కి వి హావ్ టు యూజ్ విచ్ కోడ్? ఏ కోడ్ యూజ్ చేయాలి? 013. అదే ఓన్లీ అన్స్పెసిఫైడ్ ఐ ఎప్పుడు తీసుకోవాలి? వెన్ వీ నీడ్ టు టేక్ అన్స్పెసిఫైడ్ ఐ, ఇఫ్ ద ఫిజిషియన్ డిడెంట్ స్పెసిఫైడ్ ద, ఏం చెప్పకపోతే స్పెసిఫిసిటీ, ఏ సైడ్ చెప్పలేదు. ఓకే, రైట్ సైడా లెఫ్ట్ అయ్యా చెప్పలేదు, రైట్ అయ్యా లెఫ్ట్ అయ్యా చెప్పకపోతే ఏం తీసుకోవాలి మనం? వి హావ్ టు టేక్ అన్స్పెసిఫైడ్ ఐ. వి హావ్ టు టేక్ అన్స్పెసిఫైడ్ ఐ. నెక్స్ట్ డేట్ ఆఫ్ సర్వీస్. వాట్ ఇస్ మీన్ బై డేట్ ఆఫ్ సర్వీస్ అంటే ప్రెసెంట్ డే కండిషన్ కి కోడ్ చేయాలి. వి షుడ్ కోడ్ ఫర్ ద ప్రెసెంట్ డే సర్వీస్. పేషెంట్ ఈ రోజు దేనితో వచ్చాడో, ఈ రోజు ఏ కండిషన్ తోటి వచ్చాడో పేషెంట్ మెడికల్ రికార్డ్ లో ప్రెసెంట్ డేట్ ఉంటుంది. ఆ డేట్ సర్వీసెస్ చూసుకోవాలి. ఎప్పుడో ఒక 2 years బ్యాక్ వాడికి ఎప్పుడు అపెండెక్టమీ అయింది అని అపెండెక్టమీ కోడ్ కోడ్ చేయకూడదు. నవ్ ఫర్ వాట్ హీఈస్ కమింగ్, ఈ రోజు దేనితో వచ్చాడు, డాక్టర్ ఈ రోజు ట్రీట్మెంట్ దేనికి చేస్తాడు అన్న దానికి కోడ్ చేయాలి. ఎందుకని? వీఆర్ డీలింగ్ విత్ ఇన్సూరెన్స్ కంపెనీ. ప్రీవియస్ కోడ్స్ కూడా, హిస్టరీ కోడ్స్ కూడా ప్రెసెంట్ కోడ్స్ లెక్క కోడ్ చేస్తే ఇన్సూరెన్స్ కంపెనీ క్లెయిమ్ ని డిక్లైన్ చేస్తుంది. ఎందుకని? బికాస్ దే వాంట్ గివ్ ద మనీ కదా, అందుకని డిక్లైన్ చేసేస్తుంది. అందుకని ప్రెసెంట్ డేట్ ఆఫ్ సర్వీస్ చూసి ఏ రోజు అయింది సర్వీస్ అని చూసి వి హావ్ టు కోడ్ అకార్డింగ్ టు ద date of service. According to the date of service. This is about the entire conventions and general coding guidelines. Tomorrow I'm going to start you with the ICD chapter specific guidelines. Okay. Each chapter నుంచి guidelines. How many chapters ఉన్నాయి? ఎన్ని chapters ఉన్నాయి మనకి total? 22. ఓకే, కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. లెట్స్ సి ఆన్సర్ చేస్తారా లేదా. ఓకే, what are the books used in medical coding? మెడికల్ కోడింగ్ లో ఏ బుక్స్ యూజ్ చేస్తాం? హెచ్సిపిసిఎస్ అండ్ సిపిటి. ఓకే దెన్ ఐసిడి టెన్సియం దేనికి యూజ్ చేస్తాం? డిసీజెస్ ఆర్ కండిషన్. సిపిటి సర్జరీస్ ఆర్ ప్రొసీజర్స్ కి. ఓకే, నెక్స్ట్ హెచ్సిపిసిఎస్ సప్లైస్. యా, మెటీరియల్స్ ఆఫ్ సప్లైస్ కి యూజ్ చేస్తాం. వెరీ గుడ్. నెక్స్ట్ వాట్ ఈస్ మీన్ బై ఐసిడి 10 అంటే ఏంటి? ఫుల్ అబ్రివేషన్. 10th రివిజన్ క్లినికల్ మోడిఫికేషన్. విచ్ కోర్స్ వీఆర్ యూజింగ్ ఇన్ ఐసిడి 10 ఏ కోర్స్ యూజ్ చేస్తాం? A codes? Alphanumeric codes. Alphanumeric codes and how many digits? 3 to 7 digits. 3 to 7 digits. And what is meant by NOS? Not otherwise specified or unspecified. If the particular condition, the particular specificity of the condition is not provided by the physician, we should take unspecified. The alphabetical index NOS guides us to tabular list as a unspecified. Next, what is meant by NEC? NEC అంటే ఏంటి? Not elsewhere classifiable or other specified. Okay, if the physician specified the condition but it is not present in where?
ICD-10 book, we should code as other specified code. We should take it as other specified code. Next one, how many volumes ICD has? What is the volume 2 is called? Volume 1 is called. Volume 1 is called tabular list. Next. Next scenario, in the alphabetical index is divided into. ఎలా divided? ఎలా divided? How it, yeah, what are they? ICD, okay, index for diseases and injuries, then followed by table of neoplasms. Next, drugs and chemicals, table of drugs and chemicals, and external causes of injuries. External causes of injuries. Then ICD-10 code is how we can identify the code. Code is divided into on alphabetical index. How it is divided? Main term, subterm, carry over line 1 and carry over line 2. Main term again. Main term has capital letter and bold form. Capital letter and bold form. Main term ఎలా ఐడెంటిఫై చేస్తాం చెప్పండి? How we can identify the main term? Main term can be identified as diseases or conditions or maybe words like disease, disorder, syndrome and eponyms. Main term ని ఐడెంటిఫై చేయడానికి. Next, we should confirm this alphabetical index codes in where? Where? Tabular list. Next, what are the additional characters in the tabular list? Additional characters ఏంటి? Sixth, seventh, fourth, fifth, sixth, seventh characters. Okay, if there is in the alphabetical index, tick mark. If there is any additional character, we should not consider it as code. Code గా కన్సిడర్ చేయకూడదు. నెక్స్ట్, డమ్మీ ప్లేస్ హోల్డర్. వాట్ ఆర్ ద డమ్మీ ప్లేస్ హోల్డర్? విచ్ డిజిట్? విచ్ ఆల్ఫాబెట్? డమ్మీ ప్లేస్ హోల్డర్ X. The dummy placeholder was X. Is the X? It can be the dummy placeholder. What is the seventh character can be present without fourth, fifth, sixth character. They are placed with the dummy placeholder called X. Is there any change in code description by changing the dummy placeholder by adding the dummy placeholder? No, there is no change in the code description. Next, what are brackets? Brackets ఎక్కడ ఉంటాయి? Alphabetical index or tabular list? They give the synonym or alternative terms. Next, what are parentheses? Parentheses ఎక్కడ ఉంటాయి? They are present in alphabetical index. Next, what are slanted brackets? Present between the ports, which are enclosed to use it to enclose the what? Enclose the manifestation code in the cause. Cause or etiology. Cause or etiology. Okay na? That's it for today. ఈరోజు అన్ని గైడ్లైన్స్ ఒకసారి చదవండి. Okay, tomorrow you will have an exam ఉంటుంది as well if there is any class I will update you on the group లో అప్డేట్ చేస్తాను. బట్ టుమారో యూ విల్ హ్యావ్ అన్ ఎగ్జామ్ ఆన్ ఎంటైర్ దిస్ మెడికల్ టర్మ్ ఫస్ట్ నుంచి వాట్ ఈస్ మీన్ బై మెడికల్ కోడింగ్ నుంచి ఎంటైర్ కన్వెన్షన్ దాకా చదవండి. ఓకేనా? ఇస్ ఇట్ క్లియర్? ఎనీ డౌట్స్? ఎవరికైనా ఇవి కన్వెన్షన్స్ లో ఏదైనా డౌట్ ఉంటే ఐ విల్ టెల్ అగైన్. ఎనీ డౌట్స్? యా. బోర్డర్ లైన్ కండిషన్ అంటే what is mean by borderline condition? The borderline condition is nothing but it is not the 100% hypertension. Okay, 100% a disease లేదు and it is a normal, not a normal condition. Okay, normal condition కాదు and 100% disease ఉన్నట్టు కాదు. It is present in between the borderline. Borderline అంటే మధ్యలో ఉంటుంది అది. ఓకే, ఇట్ ఈస్ 100% డిసీజ్. నార్మల్ కండిషన్ లో లేడు పేషెంట్ కి, లేదంటే 100% డిసీజ్ లేదు. బోర్డర్ లైన్. బోర్డర్ అని ఎక్కడ యూజ్ చేస్తాం? ఇప్పుడు ఇండియా ఉంది, ఇండియా పాకిస్తాన్ ఉంది. ఇండియా పాకిస్తాన్ కి ఇది ఏమంటాం? బోర్డర్ లైన్ అంటాం. అంటే ఏంటి? ఇది సపరేటింగ్ టూ కండిషన్, టూ కంట్రీస్ ని సపరేట్ చేస్తుంది.
ఈ మెడికల్ టర్మ్స్ లో కూడా సేమ్. అంటే బోర్డర్ లైన్ అంటే ఏంటి అంటే టూ కండిషన్స్ ని సపరేట్ చేస్తుంది. ఇట్ ఇస్ నాట్ ద నార్మల్ కండిషన్, ఇట్ ఈస్ నాట్ ద హైపర్ టెన్షన్. బోర్డర్ లైన్ హైపర్ టెన్షన్ అంటే ఏంటి అంటే నార్మల్ హైపర్ టెన్షన్ ఈస్ 120/80. బోర్డర్ హైపర్ టెన్షన్, సారీ, నార్మల్ బ్లడ్ ప్రెషర్ ఈస్ 120/80. హైపర్ టెన్షన్ ని 150/80, 150/90 అన్నాం. వాట్ ఈస్ మీన్ బోర్డర్ లైన్? బోర్డర్ లైన్ అంటే ఇట్ ఈస్ ప్రెసెంట్ బిట్వీన్, ఇన్ బిట్వీన్ 130/85 అన్నాను. ఇది హైపర్ టెన్షన్ కాదు, అండ్ నార్మల్ బీపీ కాదు, నార్మల్ బ్లడ్ ప్రెషర్ కాదు, హైపర్ టెన్షన్ కాదు. ఇట్ ఈస్ ప్రెసెంట్ అండ్ బిట్వీన్, మధ్యలో ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ బోర్డర్ లైన్. దట్ ఈస్ కాల్డ్ యాజ్ బోర్డర్ లైన్. ఓకే, ఎప్పుడైనా బోర్డర్ లైన్ కండిషన్ వెళ్ళేటప్పుడు ఇప్పుడు హైపర్ టెన్షన్ కి వెళ్ళాలి. హైపర్ టెన్షన్ కింద బోర్డర్ లైన్ వెతకాలి. బోర్డర్ లైన్ అంటే కోడ్ ఫర్ ద బోర్డర్ లైన్ ఓన్లీ. బోర్డర్ లైన్ కి కోడ్ చేయాలి. బోర్డర్ లైన్ కోడ్ దొరకలేదు అంటే హైపర్ టెన్షన్ కి కోడ్ చేసేయండి. బోర్డర్ లైన్ అని దొరకలేదు మీకు సబ్టర్మ్ లో, హైపర్ టెన్షన్ కోడ్ చేయమని చెప్తుంది చూడండి. ఎనీ కండిషన్ డిస్క్రైబ్డ్ as బోర్డర్ లైన్ ఇన్ ద కండిషన్, గో టు ద మెయిన్ టర్మ్. మెయిన్ టర్మ్ కి వెళ్ళండి, హైపర్ టెన్షన్ కి వెళ్ళండి, సర్చ్ ఫర్ ద సబ్టర్మ్ బోర్డర్ లైన్. బోర్డర్ లైన్ సర్చ్ చేయండి. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ప్రెసెంట్, కోడ్ ఫర్ ద కన్ఫర్మ్డ్ కండిషన్. ఏదైతే కన్ఫర్మ్ చేశారో హైపర్ టెన్షన్ అని కన్ఫర్మ్ చేస్తే హైపర్ టెన్షన్ కి కోడ్ చేసేయాలి. దట్స్ అబౌట్ ద బోర్డర్ లైన్ కండిషన్. క్లియర్ రక్షిత గారు? థ్యాంక్ యూ ఎవ్రీవన్. దట్స్ ఇట్ ఫర్ టుడే. టుమారో ఐమ్ గోయింగ్, ఇఫ్ దేర్ ఈస్ అ క్లాస్ ఐ విల్ అప్డేట్ యూ ఆన్ ద సెషన్ లో అప్డేట్ చేస్తాను, గ్రూప్ లో అప్డేట్ చేస్తాను. అండ్ టుమారో యూ విల్ డెఫినెట్లీ హ్యావ్ అన్ ఎగ్జామ్. ప్లీజ్ గో త్రూ విత్ ద ఎగ్జామ్. ఓకేనా? యా, థ్యాంక్ యూ ఎవ్రీవన్.